హాయ్ అండి. ఈరోజైతే మీకు కట్ బీడ్స్ ఇవి సిల్వర్ బీడ్స్ అండి, కలరు అలాగే రెడ్ షుగర్ బీడ్స్, అలాగే ఇవి ఇంకొకటి కూడా వేసాను మీకు. అది సూది వచ్చండి 11. అలాగే క్రిస్టల్ బీడ్స్ కూడా వాడాను దీంట్లో. వర్క్కి కావాల్సినవి అయితే ఇవి అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తారండి. ముందుగా మీరు 3 ఏమో అది సిల్వర్ కట్ బీడ్స్, ఒక షుగర్ బీడ్ వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోండి. మొత్తం అంతా లైన్గా వేసుకుంటే మీకు వర్క్ కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. మొత్తం అలా చివరి వరకు అలా క్రాస్గా వేసుకోండి. అంటే పైన నేను 3 వేసాను కదా, ఒకటి వదిలి మధ్య నుంచి మీరు 2 అలా కిందకి క్రాస్కి వచ్చేలాగా అదిగోనండి అలాగా వేసుకోండి. ఈ గ్లాస్ బీడ్స్ అండి కలర్స్ ఉంటాయి దీంట్లో. నేనైతే సిల్వర్ని అలా రెడ్ షుగర్ బీడ్ వేసానండి. మీకు తొందరగా అయిపోతుంది వర్క్, లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే మొత్తం చివరి వరకు వేసేసుకోండి. పెద్ద కష్టమేం కాదండి, తొందరగానే అయిపోతుంది వర్క్ కూడా. మీ గోల్డ్ బీడ్స్ వేసాను కదండి, అదే సైజ్ అండి ఇవి కూడా. ఈ గ్లాస్ బీడ్స్ అంటే ఇవేమో సిల్వర్ కలర్ అండి. ఇది చివరినైతే నేను ఒక రెడ్ పూస వేసాను ఎలా ఉంటుందని. షుగర్ బీడు బాగానే వచ్చిందండి లుక్.
ఏం చేస్తానంటే అది క్రిస్టల్ బీడ్ నుండి చుట్టూ మళ్ళీ అవే కట్ బీడ్స్ ఒక రౌండ్ వేసి ఒక అంటే బుటీలాగా పక్కన వేసానండి. అలాగే లైన్గా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి, బాగానే ఉంటాయి. వర్క్ అంటే మీకు బ్లౌజ్కి లుక్ కనిపిస్తుంది అనమాట. అంత హెవీ కాదు, కొద్దిగా కాకుండా ఉంటుందండి ఇది. మీరు ఏ బ్లౌజ్కి వేసుకున్నా మీరు స్టోన్ చైన్ అతికించుకోకపోతే మీరు ఇలా వేసుకుంటే బీడ్స్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే కట్ బీడ్స్ వేసుకోవచ్చు. అలాగా ఏం లేదండి, క్రాస్గా వేసుకోవడం అంతే. వర్క్ అయితే చివరికి కూడా ఇవి వేసానండి. బ్లౌజ్కి కావాలంటే ఇంకా మొత్తం అంతా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఆ క్రిస్టల్ బీడ్ నుండి అది కట్ బీడ్స్తోనే బాగుంటుందండి వర్క్. మీరు మధ్యలో క్రిస్టల్ బీడ్ లేకపోతే ఇంకో బీడ్ ఏదైనా వేసుకోండి. లేకపోతే వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మొత్తం వర్క్ అంతా నేను ఫినిష్ చేసానండి, అయిపోయింది. అంటే మధ్యలో నేను ఏం చేశానంటే వైట్ బీడ్ కూడా వేసానండి. అది మళ్ళీ నాకు సరిగా అనిపించలేదని తీసేసాను. మీరు కావాలంటే ఇవి వేసుకోండి, లేదంటే మామూలుగా అలా ఉంచేసుకోండి. థ్యాంక్ యూ.